పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వం ఆగకుండా అక్రమ ఆదాయం, ఆస్తులన్నిటిపైన కఠిన చర్యలు ఉంటాయని చెబుతుంది. నల్లధనం, పన్ను చెల్లించని ఆదాయం, బంగారం ఇలా అన్నిటిపైన నిఘా పెట్టి అక్రమార్కుల భరతం పడతామని నరేంద్ర మోడీ తీవ్ర హెచ్చరికలు చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇక నుంచి గతంలో మాదిరిగా బ్యాంకులోకి వెళ్లి డబ్బులు వేయటం, తీయడం కుదరదు. ఎందుకంటే ఇప్పటికే వారం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు బ్యాంకు లావాదేవీలన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 10 నుంచి డిసెంబర్ 30 మధ్య 2.50 లక్షలకు మించి జమ అయిన ఖాతాలపై కన్ను వేస్తుంది. సంబంధిత ఖాతాదారులు గతంలో దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ లో చూపించిన ఆదాయానికి ఇప్పుడు డిపాజిట్ చేసిన సొమ్ముకు మధ్య పొంతన లేకుంటే దీన్ని పన్ను ఎగవేతగా భావించి తీవ్ర చర్యలకు దిగుతారని సమాచారం. వ్యవసాయ ఆదాయం పేరిట ఇప్పటి వరకు 10 లక్షల మంది పన్ను చెల్లించడం లేదు. అయితే ఇక అది కూడా కుదరదట. ఎన్ని రకాల భూమి ఉంది, ఏ సాగు చేశారు, ఎంత దిగుబడి వచ్చింది, ఇలాంటివన్నీ చూసి ఆదాయానికి డిపాజిట్ చేసిన మొత్తానికి మధ్య తేడా ఉంటే దానిని కూడా పన్ను ఎగవేతగా నిర్ధారిస్తారు. ఇక నుంచి నగదు లావాదేవీలకు సంబంధించి కింద చెప్పిన నిబంధనలు అమల్లోకి రాబోతున్నట్లు సమాచారం. 5 లక్షలకు మించి ఎవరూ తమ దగ్గర ఉంచుకోరాదు. బ్యాంకుల నుంచి 5 లక్షలను దాటి విత్డ్రా చేయరాదు. ఎలాంటి లావాదేవీలైనా చెక్కులు, డీడీల రూపంలో చేయాల్సిందే. ఈ పరిమితి 5 లక్షలు లేదా 3 లక్షలు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. బ్యాంకులో 2.50 లక్షలకు మించి చేస్తున్న డిపాజిట్లకు సరైన లెక్కలు చూపకపోతే ఆదాయపు పన్నుతో పాటు రెట్టింపు జరిమానా విధింపు. జీరో బ్యాలెన్స్ తో తెరిచిన జన్ధన్ యోజన ఖాతాలో వచ్చి పడుతున్న సొమ్ము పైన ఐటీ ఆరా తీస్తుంది. ఖాతాలో పడిన సొమ్ముకు తగిన లెక్కలు చూపకపోతే ఆదాయపు పన్ను వసూలుతో పాటు రెట్టింపు జరిమానా విధిస్తారు. వ్యవసాయంపై వచ్చిన ఆదాయం పైన పన్ను ఉండబోదని, ఆ డబ్బును ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకులో జమ చేయొచ్చునని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఆ పేరిట 10 లక్షల్లో బ్యాంకుల్లో వేసే వారిపై మాత్రం భవిష్యత్తులో చర్యలు తీసుకుంటారని సమాచారం.